హృదయాన్ని తాకే పిలుపు, అది మైండ్ విజన్ వేణుగోపాల్ పిలుపు. సంపూర్ణ విద్యార్థి తత్వంలో ఉన్నది జీవితపు మలుపు. చదువు అంటే డిగ్రీ కాదు, నడవడిక, క్రమశిక్షణతో కూడిన పయనం. నాలో నేను మేల్కొన్నాను, నేను సైతం అంటూ మొదలైంది ప్రస్థానం. నిత్యం నిప్పుల వెలుగుతా, నా ప్రగతి దేశ ప్రగతిగా మారుస్తా. అంతర్గత శక్తి మేధో సంపద, నా ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయాలని నాలో ఉంది ఒక కోరిక. జ్ఞాన సంపదే అసలు కానుక. ఒకటైతే తనలో కొంచెం ఎంతో కొంత మార్పు అయితే ఈ 3 days కోర్స్ తర్వాత కనపడుతుంది మార్పు. నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తనకి మేము ఇచ్చిన సజెషన్స్ ఏంటి మేము ఫాలో అయ్యి దాని తర్వాత ఏం జరిగిందో అది చూసుకొని చెప్పడానికి మాట్లాడాం. She has done the miracle. Everybody is asking me. I said that the post also. Everybody is asking me whether it is a miracle and what she is doing actually. They asked me. My father also asked me. Oh, great. Yeah, excellent, sir. We want some more changes in her behavior also. Yes. Cognitive development tone adi satyam, behavioral evaluation నేర్పింది. ప్రవర్తనలో విలువైన మార్పు, ఏదో బ్రతుకు జీవుడాని కాదు, పంచేంద్రియాల ప్రాముఖ్యతతో విజయం. మైండ్ విజన్ చూపింది అసలైన మేధా సంపత్తిని పెంచుకోవాలని. బాధ్యత గల పౌరుడిగా నిలబడిన సంకల్పం నెరవేరాలని. ఎమోషనల్ అండ్ ఇంట్రోవర్ట్ కట్ చేస్తే కేవలం ఒక్క రీజన్ మన ఎవరు చూడలేదని అనుకుంటారు. చాలా మంది అబ్జర్వ్ చేస్తాం. చిన్న తప్పుగాలేనండి, చిన్న తప్పులే పెద్ద పెద్ద పనిష్మెంట్స్. గురువుల కృతన్న భవిష్యత్తు విజన్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్, మీ కృషికి మేము రుణపడి ఉన్నాం. కాలేజీ యాజమాన్యం పట్ల మా గుండెల్లో ఎల్లప్పుడూ కృతజ్ఞత. మీ నడవడిక, మీ మార్గదర్శకత్వం నా జీవితపు పునాది. ఇకపై ప్రతి పనిలోనూ నేను అత్యంత కీలకమైన వ్యక్తిగా ఎదిగాను. వేణుగోపాల్ గారి స్ఫూర్తి నా హృదయంలో ఒక పాటై వినిపిస్తుంది. ఎంత దీని వాల్యూ అన్నా 100 రూపీస్ అన్నాడు. అసలు ఎలా చెప్తున్నాడో ఏమి చూస్తున్నాడో తెలీదు. అసలు కౌంటింగ్ కూడా కొన్ని లెక్కలు అడిగితే కొన్ని కౌంటింగ్ మామూలుగా కంప్యూటర్ మీద వేసుకొని మనం చెప్పలో క్యాలిక్యులేటర్లు వేసుకొని చెప్పాడు. నోటితో అప్పటికప్పుడు చెప్పేశాడు. దానికి ట్రైనింగ్ ఇచ్చిందంతా ఈయనే. గుడ్ లక్ అండి. అలాంటి జంప్స్ అండ్ మళ్ళీ 300 మంది తయారు చేయాలి. లక్షల మంది జీవితాన్ని మార్చగలిగే శక్తి నాకు ఉంది. ఇది నా కొత్త ఆత్మస్థైర్యం. నేను ఆశయాన్ని, ఆత్మస్థైర్యాన్ని నేర్చుకున్నాను. సంపూర్ణ విద్యార్థిగానే ప్రపంచానికి సవాలు విసురుతాను. గతమేదైనా వదిలి మన జన్మ వెనుక ఉన్న కారణాన్ని కనుగొంటాను. నేను సైతం అని గర్వంగా చెబుతాను. దేశ ప్రగతికి తోడై నిలుస్తాను. నేను అనుకున్న గోల్ రీచ్ అయిపోయింది. చాలా నాకు అమౌంట్ ఎప్పుడైనా సంపాదించచ్చు, మనం అనుకున్న కోరిక తీరాలి. తనలో ఉన్న మైనస్ ఏంటన్నది నాకు అర్థమైంది. అదే ఏంటన్నది నాకు ఆయన బాగా క్లారిటీగా చెప్పారు. ఆ చెప్పడం ద్వారా నేను ఐక్యూ కూడా తక్కువ నాకు తెలుసు. కానీ ఇక్కడికి వచ్చి చూసి నేను చూసిన తర్వాత బాగా అర్థమైంది నాకు. ఏంటంటే బాబు మారుతాడు, తనది ఏంటి లోపం అన్నది నాకు తెలిసింది. బాబులో కూడా రియాక్షన్ మారింది. ఇంకా ఇది ఫాలో అయితే బాగుంటుందని నా ఉద్దేశం. నేను ఆశయాన్ని